హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్దు కిచెన్ అఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన కిచెన్లో న్యూ ఇయర్ స్పెషల్ మలాయి రబడీ కేక్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్ రెసిపీ అండి. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దామా. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నానండి. దాంట్లో 1/4 కప్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1 కప్పు పెరుగు వేసుకున్నాను. పౌడర్ చేసిన షుగరు 1 కప్ వేసుకున్నాను. చక్కగా బీట్ చేయండి. ఒక 5 మినిట్స్ అలాగే బీట్ చేయాలి. ఓవెన్ లేకుండా కుక్కర్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈ కేకు రెడీ అయిపోతుంది. ఈ విధంగా వచ్చే వరకు బీట్ చేయండి. చూడండి, ఈ విధంగా రావాలి. ఇప్పుడు దాంట్లో 1 కప్ మైదా వేసుకోవాలి. మైదా ఇలా జల్లించుకోండి. దాంట్లోనే 1 కప్ గోధుమ పిండి వేసుకున్నాను. మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదాయే వేసుకోవచ్చు. ఈ విధంగా జల్లించుకుంటే కేకు ఫ్లఫీగా వస్తుందండి. దాంట్లోనే 1/2 స్పూన్ బేకింగ్ సోడా, 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకోండి. ఒక 2 మినిట్స్ అలాగే కలుపుకోవాలి. ఒకే డైరెక్షన్లో కలపాలి. ముందుగా నేను కొంచెం మిల్క్లో సాఫ్రాన్ వేసుకొని నానబెట్టుకున్నానండి. కుంకుమ పువ్వు మిల్క్ని ఇప్పుడు వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ కలుపుకోవాలి. ఇక్కడ 1 కప్ మిల్క్ తీసుకున్నానండి. ఇలా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి. ఒకే డైరెక్షన్లో కలపండి. మరి కొంచెం మిల్క్ వేసుకొని కలుపుకోవాలి. స్మూత్గా కలుపుకోవాలండి. ఈ విధంగా కొంచెం కొంచెం మిల్క్ వేసుకొని కలుపుకోండి. నాకైతే 1 కప్ మిల్క్ అయ్యిందండి. మీకు సరిపోకపోతే మరి కొన్ని మిల్క్ వేసుకొని కలుపుకోండి. అలాగే కలుపుతూ ఉండండి. ఒక 5 మినిట్స్ కలపాలి. రిబ్బన్ కన్సిస్టెన్సీగా వచ్చిన వరకు కలపాలండి. ఒక 5 మినిట్స్ ఇలాగే కలుపుకోవాలి. బ్యాటర్ మనం ఎంత బాగా కలుపుకుంటే కేక్ అంత ఫ్లఫీగా వస్తుందండి. చూడండి, ఈ విధంగా వచ్చే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. మీరు వెనీలా ఎసెన్స్ ప్లేస్లో ఇలాచీ పొడినైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 2 మినిట్స్ కలుపుకోవాలి. స్కిప్ చేయకుండా చూడండి. రబడీ కూడా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇప్పుడు దీంట్లో చిన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ ముక్కల్ని వేసుకున్నాను. నేను ఇక్కడ కాజు, బాదాం అండ్ పిస్తాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మీరు ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోండి, మీ ఇష్టం. ఇక్కడ నేను కేక్ టిన్ని తీసుకున్నానండి. దీంట్లో ఘీ అయినా ఆయిల్ అయినా అప్లై చేయండి. మీరు ఇక్కడ దీని ప్లేస్లో ఏదైనా స్టీల్ బౌల్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేను 1 స్పూన్ మైదా వేసుకొని ఇలా స్ప్రెడ్ చేశాను మొత్తం. ఇప్పుడు ముందుగా కలిపిన కేక్ బ్యాటర్ని వేసుకోవాలి. కొంచెమే వేయండి, కేక్ పొంగుతుంది కదా. ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఇంకా కొన్ని డ్రై ఫ్రూట్స్ ముక్కల్ని వేసుకున్నాను. ఇక్కడ నేను స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకున్నాను. ఈ కుక్కర్ని హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ పెట్టండి. దాంట్లో నేను స్టాండ్ పెట్టుకున్నాను.
మీరు స్టాండ్ ప్లేస్లో ఒక చిన్న ప్లేట్ అయినా పెట్టుకోవచ్చు. దాంట్లో కేక్ పెట్టుకున్నాను. ఇప్పుడు మూత పెట్టుకోండి. మూత పెట్టుకొని విజిల్ తీసేయండి. విజిల్ తీసేసి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టండి. ఇప్పుడు రబడీ ఎలా చేయాలో చూద్దామండి. ఇక్కడ నేను కాజు, బాదాం, పిస్తా డ్రై ఫ్రూట్స్ని తీసుకున్నాను. అందులోనే 3 ఇలాచీలు వేసుకున్నాను. మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. దాంట్లో 3 కప్పు మిల్క్ వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 లీటర్ మిల్క్ని తీసుకున్నానండి. నాకు 3 కప్ మిల్క్ వచ్చింది. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలుని మరగనివ్వండి. చూడండి, దగ్గరుండి అలాగే కలుపుతూ ఉండండి, లేదంటే పాలు పొంగిపోతాయి. అలాగే మరిగించుకోవాలి. ఇక్కడ నేను మిక్సీ చేసిన డ్రై ఫ్రూట్స్ పౌడర్ని వేసుకున్నాను. ఆ క్లిప్పు మిస్ అయిందండి, మీరు వేసుకోండి ఇక్కడ. ఇప్పుడు ఒక 2 మినిట్స్ అలాగే మరగనివ్వండి. కొంచెం దగ్గర పడే వరకు అలాగే మరగనివ్వాలి. ఇప్పుడు ఈ టైంలో నేను సాఫ్రాన్ వేసుకున్నానండి. కుంకుమ పువ్వు వేసుకున్నాను కలర్ రావడానికి. అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకున్నాను. కొంచెం దగ్గరకు అయ్యే వరకు అలాగే కలుపుకోవాలి. చూడండి, థిక్గా అయింది అండ్ రంగు కూడా మారింది. కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేలాగా చూడండి. ఆల్మోస్ట్ రబడీ తయారైపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు మన కేక్ చెక్ చేద్దామండి. కుక్కర్ మూత తీసి ఒక నైఫ్ తీసుకొని ఈ విధంగా చెక్ చేయండి. నైఫ్కి ఏమీ అంటుకోపోతే కేక్ రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు కేక్ రెడీ అయిందండి. ఇప్పుడు బయటకు తీసుకొని ఇలా నైఫ్తో చివర్లని ఇలా నైఫ్తో చేసుకోండి. ఇప్పుడు ప్లేట్లో ఇలా పెట్టి ట్యాప్ చేయండి. కేక్ ఈజీగా వచ్చేస్తుంది. చూసారా, కేక్ విరగకన్నా చక్కగా వచ్చింది. ఎంత ఫ్లఫీగా ఉందో చూసారా. ఇప్పుడు కేక్ని నైఫ్తో ఇలా ఘాట్లు పెట్టుకోండి. రబడీ కేక్లోనికి వెళ్ళాలి కదండి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు రబడీ వేసుకోవాలి. చాలా సింపుల్ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా న్యూ ఇయర్ స్పెషల్ కేక్ మీ ఇంట్లో చేసి అందరికీ పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. నేను మిగిలిన కేక్ బ్యాటర్ని ఇలా చిన్న బౌల్లో పెట్టుకున్నాను. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.